అమలు అయితాయండి, ఇవాళ కాకపోతే రేపు అవుతాయి. అన్ని కార్యక్రమాలు ఒక రోజులో అమలు కావు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కార్యక్రమమైనా ఒకసారి అమలు చేస్తున్నామని ప్రకటించగానే అయిపోతుందని కూడా అనుకో. దానికి ఏదన్నా తప్పులు ఉంటే సరి చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి స్కీము ఆ రకంగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మహాలక్ష్మి దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం అవకాశం ఇచ్చింది, మహిళలకు చాలా లాభమై, అంటే వాళ్ళ కాళ్ళ సంఖ్యలు తెంచినట్టయింది. మనకు ఆ చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు పాట వినేది కదా, మా అన్న వచ్చిండు మంపుతారా అని అడుగుతుంది, తండ్రిని అడుగుతుంది, మామని అడుగుతుంది, అత్తని అడుగుతుంది, అందరిని అడిగి లాస్ట్కు భర్త దగ్గరికి పోయి భర్తను అడిగితే కానీ బయటికి పోవటానికి అవకాశం కుదరదు. ఇప్పుడు అట్లా కాదు కదా, తమకు ఏదన్నా ఒక అవసరం పడితే ధైర్యంగా పోగలుగుతున్నారు. అంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నారని కాదు, వాళ్ళు ఇంట్లో ఆ సంప్రదింపులు ఎట్లాగూ ఉంటాయి, వాళ్ళు వెళ్ళి ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇంకోరికి భారం కాదు కాబట్టి ప్రయాణాలకి ఇబ్బంది కలగట్లేదు. ఓ గుడికి పోయి రావాలన్నా, బంధువులను కలుసుకోవాలన్నా, తమ వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేసుకోగలుగుతున్నారు. కూరగాయలు తెచ్చి అమ్ముకునే మహిళలకి 100 రూపాయలు జేబులో పడ్డట్టే కదా సార్ అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చేసింది. రెండోది, ప్రజా రవాణా వ్యవస్థ ప్రాధాన్యతను పెంచింది. ఇవాళ అర్థమవుతున్నది అది ఏంది అనేది, దాని ప్రాధాన్యత. అట్లాంటి వ్యవస్థ ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, మాకు ఈ ప్రజా రవాణా వ్యవస్థ బలపడాలని. ఇంకెన్ని బస్సులు కావాలి, మా ఊరికి బస్సులు కావాలి. మొన్న పోతే అక్కడ అధికారులు చెప్తున్నారు, ఇదివరకు ఎమ్మెల్యేలకు మా ఊరికి బస్సు వేయించమనే ప్రతిపాదనలు వచ్చేవి, ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇవాళ కొత్తగా ఈ ప్రతిపాదన వస్తున్నది. ఇది ఒక డిమాండ్ అయిపోయింది. కాబట్టి ఇది ఒక కొత్త మంచి ఒక పరిణామము. ఈ పరిణామము అమలు చేయటానికి కొంత సమయం పడుతుంది. అమలు చేసినాక దాంట్లో ఇగో మాకు ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే ఇంకెన్ని బస్సులు వేయండి, అట్లా బస్సులు దాన్ని సరిదిద్దుకొని బస్సులు కూడా అందించగలిగితే అది ఇంకింతగా సఫలమవుతాయి. మా ఇంట్లో పనిచేసే ఆమె కూడా రోజు ఎవరో ఒకరి మీద ఆధారపడి రావాల్సి వచ్చేది ప్రయాణానికి, పనికి రావాలంటే. ఇవాళ ఏమవుతుంది, ఉచిత బస్సు కాబట్టి ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ప్రయాణాలకు చేయగలుగుతారు. అట్లా ఒక లాభం అయితే మహిళలకు కలిగింది, వాళ్ళ సాధికారతను స్వాభిమానాన్ని పెంచింది. ఇట్లా అన్ని స్కీములు అమలు చేయాలి, కానీ టైం పడుతుంది దానికి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కోసం సమయం పడుతుంది, ఎందుకంటే దానికి డబ్బులు సమీకరించుకోవాలి. మనకు ఈ రైతు భరోసా ఇస్తున్నారు వీళ్ళు కూడా, ఆ రైతు భరోసా ఇచ్చేటప్పుడు అందరికీ అవసరం లేదనేది సర్వజనాభిప్రాయం. మరి వాళ్ళందరికీ అవసరం లేదంటే ఏ వర్గాలకు పరిమితం చేయాలని దగ్గర ఏకాభిప్రాయం సాధించాలి. ఆ ఏకాభిప్రాయం కరెక్ట్, అది మా అభిప్రాయం చేయగలిగితే ఆ స్కీమ్ ఇంకింత బాగా అమలు అవుతుంది. దానికి కొంత సమయం పడుతుంది, ఇప్పటికీ పాతది కంటిన్యూ అవుతున్నా కొత్త రూపంగా అమలు చేయడానికి సమయం పడుతుంది. అది కొంత ఆలస్యం కావచ్చు, ఆ మార్పులు చేర్పులు కొంత సమయం పట్టదు. బట్ మొత్తం మీదనైతే అది చెయ్యాలనే పట్టుదల ఉంది. 6 గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక పాలన 7వ గ్యారంటీ అని, ఆ ప్రజాస్వామిక పాలన సాధించాలి. అది కూడా ఒక రోజుతో రాదా మార్పు, అది ఒక నిరంతర ప్రక్రియ. అందుకని ప్రతిదీ కూడా ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. మొదలైంది ప్రక్రియ, అది కీలకం. అమలు చేయాలనే సంకల్పం ఉంది, అందుకనే డెడ్ లైన్లు పెడుతున్నారు, ఈ టైం కల్లా చేసే ప్రయత్నం చేస్తాము అని. దానివల్ల ఏమవుతుందంటే జనాలకు కూడా నమ్మకం ఉంది, అయితే ఇక ఇవాళ కాస్తే రేపు అన్నీ ఒకసారి ఎట్లయితే అనేది వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం కలిగింది. కాబట్టి ఇప్పటి వరకు నా దృష్టిలో అయితే పురోగతి బాగానే ఉంది. ఇది ఇంకా ముందుకు నడవాల్సిన అవసరం కూడా ఉంది. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు చెప్పినట్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల మీద మార్పులు చేర్పుల మీద సభలు సమావేశాలు జరుగుతున్నాయి కదా, అందులో భాగంగానే టీఎస్ నుంచి టీజీకి మార్చడం, లేదంటే ఆ మధ్యలో ఒక ప్రతిపాదన చూసినాం మనం, తెలంగాణ రాజముద్ర కూడా మారుస్తామని చెప్పి, దాని మీద మీరేమంటారు? రాజముద్ర పరిస్థితులలో రాజముద్ర మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా వచ్చినాయండి అభిప్రాయాలు, గవర్నమెంట్ ప్రకటించినప్పుడు కూడా రాజముద్ర మీద దాని మీద అభిప్రాయాలు వచ్చాయి. అమరవీళ్ళ స్తూపం ఉంటే బాగుండేది అని, ఇట్లాంటివి వచ్చినాయి. అట్లాగే చాలా టీజీ, మనం ఉద్యమకాలం అంతా టీజీ అని రాసుకున్నాం కదా, అదే ఉంటే అయిపోయేది, మళ్ళీ టీఎస్ ఎందుకు చేసిండ్రు అనేది వచ్చింది. అట్లా ఉంది. జయ జయ హే తెలంగాణ రాష్ట్రగీతం అయితే బాగుండేదని రాష్ట్రగీతంగా దాన్ని మార్చుకున్నాం ఇవాళ. ఇవి అన్నీ కూడా పాత డిమాండ్లే, కొత్తవి ఏం లేదు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడు ఆమోదించుకున్నప్పుడు మనకు ఉండాలి నిజమే, కానీ తెలంగాణ తల్లి తెలంగాణ అవ్వలాగా ఉండాలి అనేది చాలామంది ఒక కోరికను వ్యక్తం చేశారు. ఈ కొత్తగా చెప్తున్నవి ఏం కావు, ఇవన్నీ ప్రజల నుంచి వచ్చినవే, ముందు ఉన్నాయే. ఓకే. అయిగా అందులో రేవంత్ రెడ్డి గారికి కొంత కళారంగంతో పరిచయం ఉండటం వల్ల ఆయన ఈ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను పసిగట్టి దాన్ని అమలు చేయటానికి కొంత వేగంగానే ఆయన కదులుతున్నాడు. రైట్ సార్, కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల పాలన మీద కావచ్చు ఇంతటి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మా ఛానల్ తరపున మంచి సందేశం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు కోదండరాం సార్ అంటే ఏం చెప్పగలుగుతారు? ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వాలు బాగా పనిచేస్తాయి. మనం ఆదమర్చి ఉంటే ప్రభుత్వాలు పని విధానం కూడా అంత మనం ఆశించినట్టుగా ఉండదు. ఈ ప్రభుత్వం అయితే కొంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారు, కొంత బాధ్యతగానే ఉన్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండి మనకు వచ్చే స్కీమ్లను జాగ్రత్తగా అమలు చేయించుకొని ప్రయోజనాలను పొందటానికి మనం కూడా కొంత జాగరూకతతో వ్యవహరించగలిగితే మనకు కొంత ఇంకెక్కువ లాభం జరుగుతుంది. అందుకని ప్రజలుగా మనకు ఓటు వేయటంతోనే మన బాధ్యత అయిపోదు. ఓటు అనేది ఒకానొక అంశం మాత్రమే భాగస్వామ్యం పొందటానికి. అనేక రూపాల్లో భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. ఆ అన్ని అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. స్కూల్ కమిటీలో ఉంటాం, దేంట్లో ఉండం, గ్రామసభ జరుగుతుంది, గ్రామసభలో మనం పాల్గొంటాం. ఇట్లా మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో పరిపాలన కూడా మనకి ఇంకా మంచిగా, ఈ స్కీములు కూడా ఇంకా బాగా అమలవుతాయి, మనకు కూడా ఇంకెక్కువ లాభం జరుగుతుంది. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, వ్యక్తిగతంగా చివరగా రాష్ట్ర ప్రజలు మీ లక్షలాది మీ రాష్ట్రం అంతటా కూడా ఉన్న మీ అభిమానులు అందరూ అనుకుంటున్నట్టు కోదండరాం సార్ రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఉండబోతున్నారా అంటే? ఇప్పుడు వాళ్ళ కోరికను నేనేమి కాదని అంటలేను, ఉండే అవకాశం వస్తే మీరు ఒప్పుకోవాలి. ఓకే. అంటే క్యాబినెట్ అనే కాదు, ఏ రకంగా పాలనలో పాత్ర ఉండే అవకాశం దొరికినా మీరు ఒప్పుకోవాలి. దాన్ని నేను స్వీకరిస్తాను. ఓకే. ఇంకా మరి అది ఎట్లా అమలు అవుతుంది అనేది ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. రైట్ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగంగానే మాతో సమయం పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.